హలో ఆల్. నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. తెలంగాణని ఇప్పుడు నీటి రాజకీయాలు బాగా వేడెక్కిస్తూ ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం విషయంలో ముఖ్యంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ విషయం, నిర్మాణం ఎత్తు విషయంలో రేవంత్ రెడ్డి అక్కడున్న బీజేపీ గవర్నమెంట్‌ని టార్గెట్ చేశారు. దాంతో పాటు సెంటర్‌లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా దానికి మద్దతు ఇస్తుందని చెప్పేసి ఆయన అక్కడ విమర్శించారు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా కర్ణాటకలో ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్‌లో ఉందో అక్కడ ఆల్మెట్టి ఎత్తు పెంపు కావచ్చు, మిగిలిన విషయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ అంటే రేవంత్‌ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ ఉంది. సో, అసలు ఈ నీటి ప్రాజెక్ట్‌ల విషయాలు ఇంత రాజకీయం అవ్వడానికి తెలంగాణలో ఉన్న కారణాలేంటి? అసలు వీటిని మామూలుగా మహారాష్ట్రతో గాని, ఇటువైపు కర్ణాటకతో గాని నిజంగా ముఖ్యమంత్రులకి చిత్తశుద్ధున్నా, నాయకులకి చిత్తశుద్ధున్నా సాల్వ్ అయ్యేటువంటి ఇష్యూసా? లేకపోతే కేవలం రాజకీయాల కోసమే దీన్ని చేస్తున్నారా? రేవంత్ రెడ్డి ప్రస్తుతం తనేదైతే ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తున్నారో ఆయన బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ జల పరీక్షలో రేవంత్ రెడ్డి విజయం సాధిస్తారా? సక్సెస్ అవుతారా? ఇప్పుడైతే కిషన్ రెడ్డిని కూడా తీసుకువెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి ఢిల్లీలో కలవడానికి. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టుల విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతారు? దీని గురించి మనతో మాట్లాడడానికి నయనాల గోవర్ధన్ గారు ఉన్నారు. ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్, అనలిస్ట్. సో, గోవర్ధన్ గారు మీరు చెప్పండి. ఈ రాజకీయాలు మీరు ఎలా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి మహారాష్ట్ర గవర్నమెంట్, బీఆర్ఎస్ ఏమో దీన్ని అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌కి, రాజకీయాలకి ఎంత వరకు సంబంధం ఉందనుకుంటున్నారు మీరు? అంటే మీరు పొలిటిసైజ్ చేస్తున్నారా? నిజంగానే రాజకీయ నాయకులు అంత బాగా విమర్శించి అంత చేస్తేనే ఈ ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళే అవకాశం ఉందనుకుంటారా? ఒకటి తుమ్మిడిహట్టి తర్వాత రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము, రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన విషయాల్లో ఆదిలాబాద్ లో సభ తర్వాత చాలా తీవ్రమైనటువంటి చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మహారాష్ట్రలో, ఢిల్లీలో బాగా జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి విషయం 148 మీటర్ల ఎత్తున ఆల్రెడీ ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం 2016లో దేవేంద్ర ఫడ్నవీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈరోజు 152 మీటర్ల ఎత్తున కడితే మరికొంత నీళ్లు అదనంగా వస్తాయని చెప్పేటటువంటి విషయం వాస్తవమే. అది తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చాలా గణనీయమైన మేలు జరుగుతుంది. అది రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ నేతలు కిషన్ రెడ్డి గాని, ముఖ్యంగా బండి సంజయ్, రామచంద్రరావు వీళ్ళు ప్రధానంగా శ్రద్ధ తీసుకొని మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తు పెంచితే దాదాపు 100 నుంచి 130, 150 టీఎంసీల వరకు అదనంగా నీళ్లు వస్తాయి. అది మోస్ట్లీ 90% గ్రావిటీ, ఒక 19 మీటర్లు మాత్రమే లిఫ్ట్ చేయవలసి ఉంటుంది. అదే మేడిగడ్డ అన్నారం సుందిల్ల అయితే 128 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మూడవది మేడిగడ్డ అన్నారం సుందిల్ల 3 బ్యారేజీలు కూడా విఫలమైపోయాయి. మేడిగడ్డ 6 అడుగులు కుంగిపోయింది. మిగతా 2 బ్యారేజీలు కూడా అవి రిపేర్ చేయడం కానీ, రిహాబిలిటేట్ చేయడం కానీ, పునర్వినియోగంలోకి తీసుకురావడం కానీ అసాధ్యమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఈ నేతలు కానీ, రాష్ట్రంలో ఉండే బీజేపీ నేతలు కానీ, లేతే కేంద్రంలో ఉండేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా శ్రద్ధ తీసుకుని దేవేంద్ర ఫడ్నవీస్ ని ఒప్పించవలసిన అవసరం ఉంది. అందువల్ల పెద్ద భూమి కూడా ఎక్కువగా పోదు. అంటే 152 మీటర్ల ఎత్తున అతి కొద్ది భూమి మాత్రం పోతుంది. అది కూడా రివర్ కోర్స్. అంటే ఒడ్లు దాటి అదనంగా భూమిని ఎక్కడ కూడా మనం వినియోగించాల్సినటువంటి అవసరం, కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఆ పోయేటటువంటి అతి పరిమితమైనటువంటి భూమికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైనంత, వాళ్ళు కోరినంత పరిహారం కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మూడో విషయం, అత్యంత కీలకమైన విషయం ఏంటంటే 148 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు. 148 మీటర్ల ఎత్తున అంటే 148 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించుకునేటటువంటి క్రమంలో మనం కింద ఫౌండేషన్ ఏదైతే ఉందో అది 152కి వేసుకోవచ్చు, 55కి వేసుకోవచ్చు, 160కి కూడా వేసుకోవచ్చు. అయితే ఈ చిత్తశుద్ధి ఇక్కడ రచన అక్కడికే వస్తున్నాను. ఈ చిత్తశుద్ధి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా లేదు. ఇప్పటికీ దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది.
ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు దాదాపు వీళ్ళు ఏం చేయలేరు. ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు వర్షాకాలం సమీపించింది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణహిత నది దాదాపు వరద ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్ వరకు దాదాపు ఇంకా 6-7 నెలల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ వర్క్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి 3 సంవత్సరాలు తేలిగ్గా ఊరికే గడిచిపోయింది. దానికి కేటాయించినటువంటి డబ్బులు కూడా పోయిన సంవత్సరం 50 కోట్లు. ఈ సంవత్సరం కూడా పెద్దగా భారీ ఎత్తున డబ్బులు రాష్ట్ర బడ్జెట్ లో గత 2 సంవత్సరాల్లో మొన్నటి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా కేటాయించిన పరిస్థితి లేదు. 50 కోట్లు కేటాయించారు. 50 అదనంగా పెద్ద డబ్బులు కూడా కేటాయించారు. సారీ టు ఇంటరప్ట్. ఇంకో యాంగిల్ లో చూస్తే రేవంత్ రెడ్డి ఇప్పుడు మహారాష్ట్ర టార్గెట్ చేయడం కూడా రైనీ సీజన్ టైంలో డిసెంబర్ వరకు దీన్ని డ్రాగ్ చేయొచ్చు. వాళ్ళు రెస్పాండ్ కాలేరు కాబట్టేనా? అంటే ఆ యాంగిల్ లో చూడొచ్చు. పనులు ముందుకు కదలవు కాబట్టి ఏదో అట్లీస్ట్ పనులు ముందు కదిలితేనే కదా ఏదో ఒక డెసిషన్. అందుకనే అప్పటి వరకు ఇదే టాక్టిక్ ని ఇదే విమర్శలు కురిపించడానికి ఒక పత్రంగానే చూస్తున్నారు అనుకోవచ్చా రేవంత్ రెడ్డి? లేకపోతే నిజంగానే చెప్పండి. ఎగ్జాక్ట్లీ. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మొత్తం కేంద్రీకరించవలసినటువంటి పనులన్నీ కూడా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల పైన మాత్రమే వీళ్ళు కేంద్రీకరించారు. ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి ప్రాజెక్టుల పైన ముఖ్యంగా గోదావరి ప్రాజెక్టుల పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇది తుమ్మిడిహట్టి అనేటువంటిది గోదావరి బేసిన్ లో వస్తుంది. ప్రాణహిత గోదావరి 9 బేసిన్ లో వస్తుంది. ఈ ప్రాణహిత బేసిన్ లో ఉన్నటువంటి గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన చిత్తశుద్ధి లేదు. ముఖ్యంగా రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక బలము, హంగబలము, మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని వంచగలిగేటటువంటి బలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దక్షిణ తెలంగాణ నాయకులుగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, వెంకటరెడ్డి గాని, మహబూబ్ నగర్ జిల్లా నాయకులందరూ కానీ ఇప్పుడు ఈ రోజు అంటే నేను దక్షిణ తెలంగాణకు ప్రాజెక్టులు చేపట్టాల్సిందే, దాంతో పాటు తుమ్మిడిహట్టి కూడా చేపట్టాల్సిందే. కానీ ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బడ్జెట్ పంపిణీలో మాత్రం ప్రాణహితకు అత్యంత దుర్మార్గమైనటువంటి అన్యాయం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రాణహితను పాతరబెట్టి ప్రాణహిత చేవల్ల అంబేద్కర్ సుజల స్రవంతి చేవల్ల పథకాన్ని పాతరేసి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళకి ఏ విధంగానైతే వెళ్ళారో మొత్తం బడ్జెట్ 1,00,000 కోట్ల రూపాయలకు పెంచారో, దాదాపు 2 లక్షల కోట్ల వరకు ఎలా అయితే చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేమే ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతిని మేమే చేపట్టినామని చెప్పుకున్నప్పటికీ వీళ్ళు బడ్జెట్ కేటాయింపులలో చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి అన్యాయం అంత ఇంత కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ లో ప్రాణహిత ప్రస్తావన లేదు, రెండో బడ్జెట్ లో ప్రాణహిత ప్రస్తావన లేదు, అసలు బడ్జెట్ లోనే బడ్జెట్ అలొకేషన్ లేదు. రెండోది దానికి సంబంధించినటువంటి చర్చలు ప్రణాళిక విషయంలో కూడా మొదటి 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ నీటిపారుదల శాఖకు చిత్తశుద్ధి లేదు. మొత్తం కూడా దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలోనే ప్రధానంగా మాట్లాడుతున్నారు. దానికి కూడా పెద్ద వేగవంతమైనటువంటి నిర్మాణ ప్రక్రియ లేదు. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉండేటటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి శరవేగంగా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని చెప్పడం సంతోషమే. ముఖ్యమంత్రిని కలవడం సంతోషమే. అందరూ సామూహికంగా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కలిసి చాలా భారీ ఎత్తున ముఖ్యమంత్రి గారిని కలిశారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, లేకపోతే గోదావరి ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి మంత్రులు, ఉత్తర తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేలు, మొత్తం ఉత్తర తెలంగాణకు భారీగా ఉపయోగపడేటటువంటి లేకపోతే గోదావరి జిల్లాలు మొత్తం ఉత్తర తెలంగాణ మాత్రమే కాదు, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ అంతా కూడా దక్షిణ తెలంగాణనే. ఈవెన్ ప్రాణహిత ప్రాజెక్టు నుంచి అందరికంటే ఎక్కువగా దక్షిణ తెలంగాణకు కూడా నీటి వాటర్ ఎక్కువగా ఉంది. రెండోది హైదరాబాద్ నగరానికి డ్రింకింగ్ వాటర్ కానీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ వాటర్ కానీ, మూడవది కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టినటువంటి మూసీ సుందరీకరణ, అంటే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కూడా భారీ ఎత్తున ఇక్కడ నుంచే నీళ్లను
తీసుకెళ్తున్నారు, 15 నుంచి 20 టీఎంసీలు తీసుకెళ్తున్నారు. మూసీ అంతా కూడా కృష్ణా బేసిన్ లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి తరలించేటటువంటి వాటికి కూడా తుమ్మిడిహెట్టి యుద్ధ ప్రాతిపదికన చేయాలి, దానికి నిధులు కేటాయించాలి అనేటటువంటి ప్రస్తావన ఎవరు చేయడం లేదు. ఇది ఒక విషాదం. ఇది రాజకీయంగా ఒక పొలిటికల్ గెయినింగ్ కొరకు జరుగుతుందా అనేటటువంటిది ఒక అనుమానం కలుగుతా ఉంది. ఓకే, గోవర్ధన్ గారు, ఓవరాల్ మీరు చెప్పిన దాంట్లో అట్లీస్ట్ బడ్జెట్ ఎలొకేషన్ లేకుండా, దాని గురించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా ఒక అవకాశం ఉంది కాబట్టి ఒక పొలిటికల్ విపక్షాలను విమర్శించడానికి, బీజేపీని టార్గెట్ చేయడానికి ఆయన చేశారని అయితే మీరు స్పష్టం చేశారు. మరి ఇప్పుడు కర్ణాటక దానికి వస్తాం. ఇప్పుడు ఆల్మట్టి పెంపు కావచ్చు, మిగిలిన విస్తరణలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి అప్రోచ్ ఎలా ఉండబోతుందని మీరు అంటున్నారు. బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది కాబట్టి అక్కడైతే వాడిని గట్టిగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఏదైనా మాట్లాడినా కూడా రివర్స్ కౌంటర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కర్ణాటక విషయంలో రేవంత్ రెడ్డి అప్రోచ్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే బీజేపీ టార్గెట్ తుమ్మిడిహెట్టి వద్ద మహారాష్ట్రను టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది కాకుండా, మహారాష్ట్ర కూడా తుమ్మిడిహెట్టికి అత్యంత న్యాయబద్ధమైనటువంటి విషయాలకి, న్యాయబద్ధమైనటువంటి నీటి సోర్సు మరింత పెరగడానికి, మరింత తీసుకోవడానికి అవసరమైనటువంటి చోట కూడా అనుమతులు ఇవ్వకుండా కుట్రాపూరితంగా వ్యవహరిస్తుంది. అది వాస్తవమే, దాని వరకు వాస్తవమే. ఆ కుట్రాపూరితమైనటువంటి క్రమాన్ని నివారించి తుమ్మిడిహెట్టి 152 మీటర్ల ఎత్తున అనుమతుల్ని ఇప్పించవలసినటువంటి బాధ్యత ఇక్కడ బండి సంజయ్ పైన, తర్వాత దాంతో పాటు ఈటల రాజేంద్ర పైన, కిషన్ రెడ్డి పైన, రామచంద్రరావు పైన, ప్రధాన నాయకత్వం పైన, ఈ నేషనల్ ఇన్ఛార్జి తెలంగాణ పైన కూడా ఉంది, మోడీకి కూడా ఉంది. ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అది ఉంది. వాస్తవంగా అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన ప్రాంతం నాగ్పూర్, చంద్రాపూర్ వరకు కూడా ఆయన ప్రాంతం. ఇది వరకు దేవేంద్ర ఫడ్నవీస్ పెద్దమ్మ ఎమ్మెల్సీగా ఉంది. ఆ ఎమ్మెల్సీ గారిని మేము ఒక 10-12 ఏళ్ల క్రితం ఆ ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి అనుమతించండి, అక్కడ అన్ని అనుమతులు ఇప్పించండి అని చెప్పేసి అప్పుడు మేము ప్రత్యక్షంగా దేవేంద్ర ఫడ్నవీస్ పెద్దమ్మ ఎమ్మెల్సీగా ఉంది, ఆమెను కూడా ప్రత్యక్షంగా మేము వెళ్ళి చాలా సుదీర్ఘ సమయం, ఒక 3-4 గంటల పాటు ఆమెతో చర్చలు కూడా పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ చర్చలు ప్రాజెక్టు అనుమతుల స్థాయి రాక వెళ్ళలేదు. నెక్స్ట్ కర్ణాటక, ఇప్పుడు మీరు దాని గురించి చెప్పారు, మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ దీని గురించి. కర్ణాటక విషయంలో రేవంత్ రెడ్డి ఇంతే గట్టిగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? అక్కడంటే గవర్నమెంట్ వేరు కాబట్టి ఇప్పుడు అదే విధంగా గలమెత్తుతారు. అక్కడ వెంటనే అనౌన్స్మెంట్ రాగానే ఈయన లెటర్ రాసిన స్పందించట్లేదు, చాలా వార్ ఫుటింగ్ లాగా క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు కర్ణాటక ప్రాజెక్ట్స్ విషయంలో రేవంత్ రెడ్డి అప్రోచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కర్ణాటక ప్రాజెక్టుల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, వాళ్ళు వాయిలేట్ చేస్తూ వారి ప్రాంతంలో నీటిపారుదల ఎత్తిపోతల పథకాలు కానీ, లేకపోతే రెండవది ఆల్మట్టి ఎత్తు పెంచడం కానీ చాలా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కృష్ణానది నీళ్ళని వీలైనంత ఎక్కువ స్థాయిలో బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం కావచ్చు, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కావచ్చు, వాళ్ళు ఎగువ భాగంలో నీళ్ళని భారీ ఎత్తున వాడుకుంటున్నటువంటి క్రమం ఉంది. అది కొనసాగుతుంది. దాదాపు కృష్ణానది మొత్తంలో కూడా విపరీతమైనటువంటి క్రౌడెడ్ డ్యామ్స్ ఎక్కువైపోయినాయి. కాబట్టి అక్కడ భారీ ఎత్తున ఎగువన నీళ్లు ఎత్తు పెంచి ఆపేసరికి, ఎత్తిపోతల పథకాలు అదనంగా కట్టేసరికి రాయలసీమకు కానీ, లేకపోతే తెలంగాణకు కానీ, మిగతా దిగువ తెలంగాణ తర్వాత ఆంధ్ర ప్రాంతానికి కానీ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఇది రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ ప్రధాన సమస్యగా మారుతుంది. ఒకానొక సందర్భంలో నదీ జలాలకు సంబంధించినటువంటి రివర్ వాటర్ సమస్య ముగిసిపోయి వర్షాధారం నీళ్ళని అదనంగా భూమిలో ఎలా ఆపడము, వాటర్ షెడ్ అంటే సిమెంటు ప్రాజెక్టులు, ఇసుక, స్టీల్, ఇవన్నీ లేకుండా 4 వాటర్ కాన్సెప్ట్ లో, హనుమంతరావు గారి 4 వాటర్ కాన్సెప్ట్ లో అసలు అతి తక్కువ ఖర్చుతో నీళ్ళని ఎక్కడికక్కడ ఏ బీడుకి ఆ బీడు నీళ్లు రానటువంటి చోట అంతటా కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అది చాలా కరెక్ట్ విధానం. దాదాపు ఇక నుంచి ప్రధానంగా గ్రావిటీ ప్రాజెక్టులు తప్ప ఎత్తిపోతల పథకాల జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. దాదాపు సొల్యూషన్స్ చెప్తున్నారు. మరి గవర్నమెంట్స్ ఎలా వ్యవహరించవచ్చు? దీన్ని పొలిటిసైజ్ చేయాలని చూస్తాడా రేవంత్ రెడ్డి?
మీరన్నట్లు సొల్యూషన్ మెజర్స్ వైపు వెళ్తారు. ఎందుకంటే ఒకే గవర్నమెంట్ కాబట్టి. మీరేమనుకుంటారు? లేకపోతే కర్ణాటక ఇట్లాగే వాళ్ళు లేదండి. కర్ణాటక వాళ్ళు చాలా మొండిగా వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నీళ్లు వాళ్ళు ఆపుకుంటున్నారు. ఆల్మట్టిని గాని మిగతా అనేక ప్రాజెక్టులు ఎత్తు పెంచుతున్నారు. గణనీయంగా పెంచుతున్నారు. ఇటీవల కాలంలోనే దాదాపు ఒక 10-15 మీటర్ల వరకు అదనంగా ఎత్తు పెంచారు. అది కేంద్ర సిడబ్ల్యూసికి మిగతా వాళ్ళకి చెప్పకుండా కూడా పెంచుతున్నారు. మూడవది ఎత్తిపోతల పథకాలు చాలా భారీ ఎత్తున పెట్టడం జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు నిరాఘాతంగా చేసుకుంటున్నారు. సో ఓవరాల్ గా చూస్తే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ హెల్ప్లెస్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటారు. అంతే కదా? ఆయన దాని విపక్షాలకి పాజిటివ్ గా అయితే చూపించారు. పాజిటివ్ గా అయితే చూపించారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన మిగిలిన విషయాల మీద మెట్రో విషయం మీద వీటి మీద ఫోకస్ చేసి డైవర్ట్ చేయడానికి ట్రై చేయగలరేమో గానీ ఏదైతే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కర్ణాటక ప్రాజెక్ట్స్ విషయంలో చేస్తుందో కర్ణాటక ముఖ్యమంత్రి ఒప్పించి చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటారు ప్రాజెక్ట్. బీఆర్ఎస్ వాదనలో నిజం లేదండి. అసలు యాక్చువల్ గా బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణలో గాని ఉత్తర తెలంగాణలో తెలంగాణ ప్రజలకు చాలా తీవ్రమైన ద్రోహం చేశారు. వాళ్ళు కొత్తగా అదనంగా ఇచ్చినటువంటి నీటి వల్ల తెలంగాణ సాగు గాని రాష్ట్రంలో సాగు గాని ఏం పెరగలేదు. వర్షాధారం ఆయన 9.5 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ పరిపాలనలో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. వర్షాల ద్వారా భూగర్భంలో ఉన్నటువంటి నీటిని వినియోగించుకొని 24 గంటల కరెంటు ద్వారా రైతులు ప్రయోజనం పొందారు. నీటి అదనంగా కరువులు విపరీతంగా వస్తే అప్పుడు ఎంత నీరు వస్తుంది, ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత వచ్చింది అనేది విషయం తేలుతుంది. కాబట్టి బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణకి ఉత్తర తెలంగాణకు సంబంధించి చూస్తే బీఆర్ఎస్ దుర్మార్గమైనటువంటి అన్యాయం తెలంగాణకు చేసింది. ఒకటి తుమ్మిడిరెడ్డిని తీసుకెళ్లి మేడిగడ్డకు షిఫ్ట్ చేయడము, కాళేశ్వరం షిఫ్ట్ చేయడము, కాళేశ్వరం 3 బ్యారేజీలు పూర్తిగా విఫలం కావడము, 30,000 కోట్లు మొత్తం 1,00,000 కోట్లు వెచ్చించారు. ఏదైతే ఉందో ఆ 1,00,000 కోట్ల ప్రజాధనం నిర్మాణాలన్నీ కూడా ఐడియల్ గా మారిపోయినాయి, నిరుపయోగంగా మారిపోయాయి. ఎన్డీఎస్ఏ వాటిని వినియోగించొద్దని కూడా చాలా సీరియస్ గా చెప్పింది. దక్షిణ తెలంగాణ చూస్తే దక్షిణ తెలంగాణ పాలమూరు రంగారెడ్డి గాని లేదా మిగతా ఎత్తిపోతల పథకాలకు ప్రధానంగా సోర్సే లేదు. పాలమూరు రంగారెడ్డికి ఇదివరకు కూడా నీరును ఎక్కడి నుంచి తీసుకోవాలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9.5 ఏళ్ల పరిపాలనలో సోర్స్ ఇవ్వలే. నీరుని ఎక్కడి నుంచి తీసుకోవాలో సోర్స్ ఇవ్వలే. 30 చోట్ల ఎత్తిపోతలు పెట్టారు. వాళ్ళు చివరి ఎత్తిపోతలు మాత్రమే 30వ మోటారు ప్రారంభించి కింద ముందున్నటువంటివి ఏవి పూర్తి చేయకుండా అక్కడక్కడ రిజర్వాయర్స్ తవ్వి ప్రధాన కాలువలు పూర్తి చేయకుండా, ఫీడర్ ఛానల్స్ పూర్తి చేయకుండా మేము 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తున్నామని చెప్పేసి చివరి 30వ మోటార్ మాత్రమే ఆన్ చేసి గత ఎన్నికల్లో 23 మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడానికి ముందు జరిగినటువంటి ఎన్నికల్లో 30వ మోటార్ ఆన్ చేసి 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా చూడని చెప్పేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చే పని చేశారు తప్ప అటు దక్షిణ తెలంగాణకి ఉత్తర తెలంగాణకి అన్యాయం చేశారు వాళ్ళు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, డిండి ఇవన్నీ దాదాపు రాజశేఖర రెడ్డి పరిపాలనా కాలంలోనే దాదాపు 90% పూర్తయినాయి. ఆ 10% పూర్తయినటువంటి 10% వాటికి కూడా బిలియన్ డబ్బులు ఇవ్వలే. రెండోది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్పుడు 10% మాత్రమే పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులకి కొమరంభీం ఈ రోజుకి పూర్తి కాలే. 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, అది 2,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వట్లేదు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొమరంభీం ప్రాజెక్టు ఒరిజినల్ సమస్యలు పరిష్కారం చేయట్లేదు. 10 టీఎంసీల ప్రాజెక్టు బ్యాంక్ మొత్తం చీలిపోయి కూలిపోయే పరిస్థితులు ఉంటే చివరికి 3 టీఎంసీలు కూడా వర్షాకాలంలో దానిలో నిల్వ చేయట్లేదు. అటు జగన్నాథ్పూర్ ప్రాజెక్టు గాని, పెద్దవాగు ప్రాజెక్టు గాని, వట్టివాగు ప్రాజెక్టు గాని, లేదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరంభీం ప్రాజెక్టు గాని, కొమరంభీం 2 లక్షల ఎకరాలకు 20 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చు. అంటే పాత ప్రాజెక్టుల పైన కొద్దిగా నిధులు వెచ్చిస్తే, అతి కొద్దిగా నిధులు వెచ్చిస్తే పూర్తయ్యేటటువంటి ఏదైతే ఉందో దానిపైన ఎవరికి చిత్తశుద్ధి లేదండి, ఎవరికి చిత్తశుద్ధి లేదు. కొత్త ప్రాజెక్టులు ఎందుకంటే రైతులకు మేలు చేయడం కొరకు మాత్రమే అనుకుంటే తప్పది. ఈ రోజు ప్రొక్యూర్మెంట్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మన వరిధాన్యం కొనుగోలులో చరిత్రలో ఎప్పుడూ లేనంత దోపిడీ జరిగింది. క్వింటాలకు 8 కిలోలు 10 కిలోల నుంచి కొన్ని చోట్ల నిజామాబాద్ లాంటి చోట 15 కిలోలు దోచుకున్నారు. దాదాపు ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కల ప్రకారం 142 లక్షల క్వింటల్, కేంద్రం 52 లక్షల క్వింటల్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల క్వింటల్ కొంటామన్నారు. చివరికి 70 లక్షల క్వింటల్ కొన్నారు. మిగతాదంతా ప్రైవేట్ రైస్ మిల్లర్లకి కారు చౌకగా రైతులు అమ్ముకున్నారు వర్షాలకు భయపడి. ఇక్కడ చాలా కీలకం, నీటిపారుదల ప్రాజెక్టులు కడుతున్నటువంటి వాళ్ళు
ప్రొక్యూర్మెంట్ గురించి ఎందుకు పట్టించుకోరు? పంటల కొనుగోళ్ల గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? అది ముఖ్యమైన విషయం. అసలు గోడౌన్స్ ఉండవు, లారీలు ఉండవు, సంచులు ఉండవు, ఏది ఉండదు. నీటిపారుదల ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారు అంటే ముఖ్యంగా రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే కూడా ఎవరి జమానాలో, ఎవరి పరిపాలనలో వాళ్ళు దోచుకోవడం కొరకే ప్రధానమైనటువంటి కార్యక్రమం. కేసీఆర్ పరిపాలనలో అదే జరిగింది. మిషన్ భగీరథ గాని, పాలమూరు రంగారెడ్డి గాని, లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కానీ. ప్లీజ్. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు. ఓవరాల్ గా డిస్కషన్ ని కంక్లూడ్ చేయాలి అంటే రేవంత్ రెడ్డి కనీసం దీని మీద బడ్జెట్ కేటాయించకుండా ఇప్పుడు చేసేవని కేవలం రాజకీయ ఉమ్మడి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, తెలంగాణ నీటిపారుదల శాఖకి చిత్తశుద్ధి ఉంటే ఈ బడ్జెట్ లో ఉమ్మడి ఎట్టికి 10,000 కోట్లు కేటాయించాలి. 50 కోట్లు కేటాయించారండి. 50 కోట్లతో ఏమవుతుందండి? ఏమీ కాదు. ప్రజల్ని మోసం చేయడం. ఓవరాల్ గా చూస్తే దీనంతా కూడా రాజకీయ అస్త్రాలుగా చూస్తారు. కర్ణాటక ప్రభుత్వ విషయంలో రేవంత్ రెడ్డి కూడా ఏమి చేయబోయేది ఉండదని కూడా మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ అండి.